చైనా ఇటీవలి కాలంలో ఏ యుద్ధంలో పాల్గొనలేదు. అయితే చైనా తయారీ ఆయుధాలు, రక్షణ వ్యవస్థలు అనేక యుద్ధాల్లో పాల్గొంటున్నాయి. ప్రతి యుద్ధంలోనూ అవి తేలిపోతున్నాయి. ఆపరేషన్ సింధూర్లో భారత దాడుల నుంచి పాక్ వాయు స్థావరాలను చైనా డిఫెన్స్ సిస్టమ్లు కాపాడలేకపోయాయి. ఈ ఏడాది జనవరిలో వెనుజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా ఎత్తుకెళ్లిపోకుండా రక్షించలేకపోయాయి. తాజాగా ఇరాన్లో మరోసారి చైనా తయారీ HQ-9B వ్యవస్థలు విఫలమయ్యాయి. అవే గనక సరిగ్గా పనిచేస్తుంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రాణాలతో ఉండేవారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ 3 రోజుల క్రితం చేసిన దాడుల్లో ఇరాన్ మోహరించిన చైనా తయారీ HQ-9B గగనతల రక్షణ వ్యవస్థలు పూర్తిగా విఫలమయ్యాయి. ఫలితం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ దుర్మరణం. గత ఏడాది జూన్లో ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేసిన తర్వాత తమ గగనతల రక్షణను బలోపేతం చేసుకోవాలని ఇరాన్ నిర్ణయించుకుంది. చైనా నుంచి HQ-9B వ్యవస్థల్ని కొనుగోలు చేసింది. అందుకు బదులుగా చైనాకు భారీగా చమురును ముట్టజెప్పింది. జులైలో ఆ వ్యవస్థలను రాజధాని టెహ్రాన్తో పాటు నటంజ్, ఫోర్డో వంటి అణుమౌళిక సదుపాయాలకు ఇరాన్ సైన్యం తరలించింది. తాము సొంతంగా తయారు చేసుకున్న బవార్ 373, ఖోర్డాడ్ 15, పంట్సర్ S-1 గగనతల రక్షణ వ్యవస్థలతో కలిపి HQ-9Bలను ఇరాన్ మోహరించింది. వాటన్నింటితో యుద్ధం ప్రారంభించిన కొన్ని గంటల్లోనే అమెరికా, ఇజ్రాయెల్ను ధ్వంసం చేశాయి. అవన్నీ అలా విఫలమవడం చైనా ఆయుధాలు వాస్తవ యుద్ధాలలో ఎలా పనిచేస్తాయో మరోసారి కళ్లకు కట్టింది. 31 ప్రావిన్సుల్లోని 20కి పైగా ప్రాంతాల్లో అనేక ఇరాన్ మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 700కు పైగా పౌరులు మృత్యువాత పడ్డారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా గత ఏడాది మేలో పాకిస్తాన్పై భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. అప్పుడు కూడా భారత వైమానిక దళం దాడుల నుంచి HQ-9B గగనతల రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ను రక్షించలేకపోయింది. డజన్ పాకిస్తాన్ వాయుసేన స్థావరాలతో పాటు నిలిపి ఉంచిన యుద్ధ విమానాలను భారత్ ధ్వంసం చేసింది. ఈ ఏడాది జనవరిలో వెనుజువేలాలో అమెరికా ఆపరేషన్ చేపట్టింది. చమురు అమ్మకాలతో చైనా నుంచి భారీగా గగనతల రక్షణ వ్యవస్థలు, ఆయుధాలను వెనుజువేలా సేకరించి రాజధాని కరాకస్ సహా పలు ప్రాంతాల్లో మోహరించింది. అవన్నీ అమెరికా ఆపరేషన్లో విఫలమయ్యాయి. ఫలితంగా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా డెల్టా ఫోర్సు సేనలు కొన్ని నిమిషాల వ్యవధిలోనే సునాయాసంగా తమ దేశానికి ఎత్తుకెళ్లిపోయాయి. అమెరికా పేట్రియాట్, రష్యా S-300లను స్ఫూర్తిగా తీసుకుని చైనా HQ-9B గగనతల రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేసింది. ఇది 260 కిలోమీటర్ల దూరం నుంచే శత్రువుల ఫైటర్లు, డ్రోన్లను గుర్తించగలదు. 50 కిలోమీటర్ల ఎత్తులో వాటిని ధ్వంసం చేయగలదు. ఒకేసారి 100కు పైగా లక్ష్యాలను ట్రాక్ చేయడమే కాక 8 పరికరాలను కూల్చేయగలదని చైనా తెలిపింది. కాని అదంతా డొల్లేనని తాజాగా మరోసారి రుజువైంది. కాగా ఈ యుద్ధంలో ఇరాన్కు మద్దతిస్తామని చైనా చెబుతోంది. అయితే ఏ రూపంలో అన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు. అత్యాధునిక CM-302 సూపర్సోనిక్ నౌక విధ్వంసక క్షిపణులను ఇరాన్కు విక్రయించేందుకు చైనా అంగీకరించిందని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే తాజాగా ఆ వార్తలను బీజింగ్ ఖండించడం గమనార్హం. అలాంటి ఒప్పందం ఏదీ కుదరలేదని తెలిపింది. ఒకవేళ చైనా వాదన గనక అబద్ధమైతే వారిపైనే పూర్తి నమ్మకం పెట్టుకున్న ఇరాన్ను నట్టేట ముంచినట్లే అవుతుంది.